శ్రీమాత్రే నమః. శ్రీ విశ్వనాథాష్టకానికి మనం తెలుగులో అర్థాన్ని తెలుసుకుందాము. ఎవరైతే ఈ విశ్వనాథాష్టకాన్ని నిత్యము పఠిస్తారో వాళ్ళు విద్య, ఐశ్వర్యము, అమితమైన ఆనందము, అనంతమైన కీర్తి కలిగి దేహాన్ని వదిలిన తరువాత మోక్షముని పొందుతారు అని ఈ స్తోత్ర ఫలశ్రుతి. గంగా తరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. గంగ యొక్క అలలచే రమణీయంగా చుట్టబడిన జటాజుటము కలిగి ఎడమవైపు ఎల్లప్పుడూ గౌరీదేవి వలన అలంకరింపబడి నారాయణునకు ఇష్టమైనవాడు, అనంగుని మదమును అణిచినవాడు, అనంగుడు అనగా కామదేవుని మదమును అణిచివేసినవాడు, వారాణసీ పట్టణంనకు అధిపతి అయిన విశ్వనాథుడిని ఆరాధించుచున్నాను అని అర్థము. వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ కలత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. మాటలతో చెప్పటానికి సాధ్యం కాని చాలా గుణముల యొక్క స్వరూపం కలిగి బ్రహ్మదేవుడు, విష్ణువు మరియు సురులచే సేవింపబడుతున్న పాదపద్మములను కలిగి ఎడమవైపు మూర్తి భవించిన భార్యను కలిగి వారాణసీ పట్టణంనకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను అని అర్థము. భూతాధిపం భుజగభూషణ భూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. భూతములకు రాజుగా సర్పములను శరీర ఆభరణములుగా చేసుకొని పులి చర్మమును వస్త్రముగా కట్టుకొని జటాజూటమును 3 కన్నులను కలిగి పాసమును, అంకుశమును, గాలమును ధరించి వరములను ఇవ్వగలిగినది అయిన శూలమును చేతితో పట్టుకొనియున్న వారాణసీ పట్టణంనకు అధిపతి అయిన విశ్వనాథుడిని ఆరాధించుచున్నాను అని అర్థము. సీతాంశు శోభిత కిరీట విరాజమానం పాలేక్షణానల విశోషిత పంచబాణం నాగాధిపారజిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. చల్లని తేజస్సుతో ఉన్న చంద్రుడిని కిరీటంగా చేసుకొని నుదుటి కంటి మంటలో 5 బాణములను విలీనం చేసుకొని సర్పములకు రాజుని చెవికి ఆభరణములుగా చేసుకొని ఉన్న వారాణసీ పట్టణంనకు అధిపతి అయిన విశ్వనాథుడిని ఆరాధించుచున్నాను అని అర్థము. పంచాననం దురితమత్తమతంగజానాం నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానాం దావానలం మరణ శోకజరాటవీనాం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. పాపములచే మదమెక్కిన ఏనుగులకు సింహము వంటివాడు, పాము వంటి దైత్యులకు నాగాంతకుడు, మృత్యువు, బాధ మరియు ముసలితనము అను అడవికి కార్చిచ్చు వారాణసీ పట్టణంనకు అధిపతి అయిన విశ్వనాథుడిని ఆరాధించుచున్నాను అని అర్థము. తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం ఆనందకందమపరాజితమప్రమేయం నాగాత్మకం సకల నిష్కలమాత్మరూపం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. దివ్యమైన తేజస్సు కలిగి ఏ ఆకారము లేనివాడు, గుణములు ఉండి గుణములు లేక అనగా ఏ ఆకారము లేనివాడు, అన్ని ఆకారములు తానే అయినవాడు, తనకు సాటి అనేది లేని పరాత్పరుడు, ఆనందమునకు మూలమై ఎవరిచేత ఓడింపబడక ఎవరి ప్రమేయము అవసరము లేనివాడు, నాగాభరణములు కలిగి ఉన్నవాడు, కలలు ఉండి కలలు లేని అనే ఆత్మరూపము కలిగినవాడు, వారాణసీ పట్టణంనకు అధిపతి అయినవాడు అయిన విశ్వనాథుణ్ణి ఆరాధించుచున్నాను అని అర్థము. ఆసాం విహాయ పరిహృత్య పరస్య నిందాం పాపేరతిం చ సునివార్య మనః సమాధౌ ఆదాయ హృత్కమల మధ్యగతం పరేశం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. ఆశలను విడిచి పరులను నిందింపక పాపములలో ఆనందము అనుభవింపక తన మనస్సును సమాధి స్థితి యందు ఉంచి మనస్సు అనే కమలమును పట్టుకొని ఆ కమలము మధ్యలో ఉన్న వారాణసీ పట్టణంనకు అధిపతి అయిన విశ్వనాథుడిని ఆరాధించుచున్నాను అని అర్థము. రాగాది దోషరహితం స్వజనానురాగం వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం మాధుర్య ధైర్య సుభగం గరలాభిరామం వారాణసీపురపతిం భజ విశ్వనాథం.
రాగము వంటి దోషములు లేక స్వజనులతో అనురాగముతో ఉండి వైరాగ్యమనడి శాంతికి నిలయమై గిరిజతో కూడి ధైర్యమనడి మాధుర్యంను చూపుతూ విషము వలన కంఠానికి ఏర్పడిన అందమైన మచ్చతో వారాణసీ పట్టణంనకు అధిపతి అయినవాడు అయిన విశ్వనాథుణ్ణి ఆరాధించుచున్నాను అని అర్థము. వారాణసీపురపతేస్తవనం శివస్య వ్యాఖ్యాతమష్టకమిదం పఠతే మనుష్యః విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంతకీర్తిం సంప్రాప్య దేహ విలయే లభతే చ మోక్షం. వారాణసీ పురపతి అయిన శివుని యొక్క 8 శ్లోకముల స్తవమును పఠించు మనుషులకు విద్య, ఐశ్వర్యము, అమితమైన ఆనందము, అనంతమైన కీర్తి కలిగి దేహాన్ని వదిలిన తరువాత మోక్షముని పొందుదురు అని అర్థము. ఇంతటితో శ్రీ విశ్వనాథాష్టకం అర్థం సంపూర్ణము. ఇప్పుడు ఈ స్తోత్రాన్ని మొత్తం ఒకసారి చదువుకుందాము. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ కలత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వారాణసీపురపతిం భజ విశ్వనాథం. భూతాధిపం భుజగభూషణ భూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వారాణసీపురపతిం భజ విశ్వనాథం. సీతాంశు శోభిత కిరీట విరాజమానం ఫాలేక్షణానల విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వారాణసీపురపతిం భజ విశ్వనాథం. పంచాననం దురితమత్తమతంగజానాం నాగాంతకం ధనుజపుంగవ పన్నగానాం దావానలం మరణశోకజరాటవీనాం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వారాణసీపురపతిం భజ విశ్వనాథం. తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం ఆనందకందమపరాజితమప్రమేయం నాగాత్మకం సకల నిష్కలమాత్మరూపం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వారాణసీపురపతిం భజ విశ్వనాథం. ఆసాం విహాయ పరిహృత్య పరస్య నిందాం పాపేరతిం చ సునివార్య మనః సమాధౌ ఆదాయ రుత్కమలమధ్యగతం పరేశం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వారాణసీపురపతిం భజ విశ్వనాథం. రాగాదిదోషరహితం స్వజనానురాగం వైరాగ్యశాంతినిలయం గిరిజాసహాయం మాధుర్యధైర్యసుభగం గరలాభిరామం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వారాణసీపురపతేః స్తవనం శివస్య వ్యాఖ్యాతమష్టకమిదం పఠతే మనుష్యః విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంతకీర్తిం సంప్రాప్య దేహ విలయే లభతే చ మోక్షం. విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంతకీర్తిం సంప్రాప్య దేహ విలయే లభతే చ మోక్షం. ఇది శ్రీ విశ్వనాథాష్టకం సంపూర్ణం. శ్రీమాత్రే నమః. హర హర మహాదేవ.